హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో రైల్వే కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. సో ఈ టాపిక్స్ అనేవి నేను చెప్పిన టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అవుతే చాలా మంచి మార్కులు అనేవి, చాలా మంచి స్కోర్ అనేది గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చూడండి రైల్వే కానిస్టేబుల్కి సంబంధించి. సో మీకు తెలిసిన వరకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో రైల్వే కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. కేవలం 99 రూపీసే. జనరల్ అవేర్నెస్ సంబంధించిన అన్ని టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. జనరల్ అవేర్నెస్కి 50 మార్క్స్ కదా. ఈ మెటీరియల్ కనుక మీరు తీసుకున్నట్లయితే 50 మార్క్స్ డ్యామ్ షూర్గా మీ దగ్గర ఉన్నట్లే. సో కేవలం 99 రూపీస్. వాట్సాప్ నెంబర్ 8125642447 కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి. సో మనకి మెజర్మెంట్ అనే టాపిక్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్లో లైట్ ఇయర్ ఈజ్ కాంతి సంవత్సరం. ఆప్షన్ ఏ ద టైమ్ విచ్ సన్ రైజ్ టేక్ టు రీచ్ ది ఎర్త్. ఆప్షన్ బి ద ఇయర్ ఇన్ విచ్ ఫిబ్రవరి హ్యాస్ 29 days. ఆప్షన్ సి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 year. ఆప్షన్ డి ద టైమ్ ఇన్ విచ్ స్పేస్ క్రాఫ్ట్ రీచ్ మూన్ ఫ్రమ్ ది ఎర్త్. ఏ సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం. బి ఫిబ్రవరి 29 రోజుల్లో ఉన్న సంవత్సరం. సి కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరం. డి అంతరిక్ష నౌక భూమి నుండి చంద్రునికి చేరుకునే సమయం. కాంతి సంవత్సరం అంటే కాంతి అనేది ఒక సంవత్సరంలో, ఒక ఇయర్లో ట్రావెల్ చేసిన దాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 year. సో దాన్ని కాంతి సంవత్సరంగా పరిగణిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కింది వాటిలో ఏది డైమెన్షన్లెస్ క్వాంటిటీ కాదు. సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటే ఏ న్యూమరికల్ వాల్యూ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెజర్మెంట్స్ అని చెప్పేసి అంటారు. సో కొలత లేని పరిమాణాలు అని అర్థం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఫ్రీక్వెన్సీ, బి స్టెయిన్ అండ్ రిలేటివ్ డెన్సిటీ యాంగిల్. సో డైమెన్షనల్ క్వాంటిటీ కాంది ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ కరెంట్లీ మార్చ్డ్. ఈ కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాటికల్ మైల్స్, యూనిట్ ఆఫ్ నావల్ డిస్టెన్స్, ఇది కరెక్ట్గానే ఉంది. అండ్ డెసిబెల్, యూనిట్ ఆఫ్ సౌండ్ ఇంటెన్సిటీ ఇది కూడా కరెక్ట్గానే ఉంది. హార్స్ పవర్, యూనిట్ ఆఫ్ పవర్, ఇది కూడా కరెక్ట్. సెల్సియస్, యూనిట్ ఆఫ్ హీట్. సో సెల్సియస్ అనేది రాంగ్ ఆన్సర్. సెల్సియస్ని టెంపరేచర్తో సూచిస్తారనమాట. సో దీనికి ఆన్సర్ సరిగ్గా లేనిది డి. డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో సెల్సియస్ని యూనిట్ ఆఫ్ టెంపరేచర్, సెల్సియస్ ఉష్ణోగ్రత యూనిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్, శక్తి యొక్క యూనిట్. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ న్యూటన్, బి ఫెరడే అండ్ సి ఫెర్మి అండ్ రదర్ఫోర్డ్. సో శక్తి యొక్క యూనిట్ అనేది న్యూటన్తో సూచిస్తారు, ఎన్ సింబల్తో. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్స్ యూనిట్ ఈజ్ ద న్యూటన్ ఎన్. సో ఇక్కడ ఫెరడే, ఫెర్మి, రదర్ఫోర్డ్ సంబంధించిన టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ వాట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ హార్స్ పవర్. హార్స్ పవర్లో ఎన్ని వాట్స్ ఉన్నాయి? సో ఆప్షన్ ఏ ఇస్ ద 746, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 750, ఆప్షన్ డి 748. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద 1 హెచ్పి శక్తి అనేది మనకి 746 వాట్స్ లేదా 0.746 కిలోవాట్లుకి సమానం. కాబట్టి మనకి హార్స్ పవర్ అనేది 746 వాట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1 kg/centimeter గ్రేడ్ ప్రెజర్ ఈజ్ ఏ ఈక్వలెంట్ టు. సో ఆప్షన్ ఏ 10.0 బార్, ఆప్షన్ బి 0.1 బార్, ఆప్షన్ సి 1.0 బార్, ఆప్షన్ డి 100.0 బార్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద, ఇప్పుడు మనకి కిలోగ్రామ్ లేదా కిలోగ్రామ్ ఫోర్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేవి పాస్కల్ యూనిట్లో మనం సూచిస్తారనమాట. ఎస్ఐ యూనిట్లు సిస్టమ్ ద్వారా ఎక్కువ భర్తీ చేయడానికి చేయబడిన పీడన యూనిట్లు అనమాట. కిలోగ్రామ్ ఫోర్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ఏ ప్రెజర్ యూనిట్ దట్ హ్యాస్ బీన్ లార్జలీ సపరేట్ బై ది ఎస్ఐ యూనిట్ సిస్టమ్ ఆఫ్ పాస్కల్ యూనిట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద సి 1.0 బార్తో కరెక్ట్ ఆన్సర్ అనమాట, ఈక్వలెంట్ ప్రెజర్.
నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్? వాతావరణ పీడన యొక్క యూనిట్ ఏమిటి? ఆప్షన్ ఏ జూల్, ఆప్షన్ బి బార్, అండ్ ఆప్షన్ సి నాట్, ఆప్షన్ డి ఓం. జోల్కి వచ్చేసరికి ఎనర్జీతో ఎనర్జీ యొక్క యూనిట్ అనమాట. జోల్ యొక్క యూనిట్ ఎనర్జీ. అండ్ సో నాట్ వచ్చేసరికి స్పీడ్ దట్ మెజర్ ది నాటికల్ వాల్యూస్ అనమాట. నాట్కి యూనిట్. అండ్ ఓంకి వచ్చేసరికి ఎలక్ట్రికల్ రెసిస్టెన్సీ. ఓంకి వచ్చేసరికి ఎలక్ట్రికల్ రెసిస్టెన్సీ. సో మిగిలింది బార్. సో బార్ అనేది యూనిట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫరాద్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఫరాద్ అనేది ఇక్కడ ఆప్షన్స్లో దేని యొక్క యూనిట్? ఏ కెపాసిటెన్స్, బి రెసిస్టెన్స్, అండ్ సి కండక్టెన్స్, డి ఇండక్టెన్స్. సో ఆన్సర్ ఈజ్ ద సో ఇండక్టెన్స్కి హెన్రీ హెచ్ సింబల్ అనమాట. అండ్ కండక్టెన్స్కి సిమోన్స్ ఎస్తో సూచిస్తారు. అండ్ రెసిస్టెన్స్కి ఓమ్తో సూచిస్తారు. ఇక్కడ మనకి పైన టాపిక్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఓమ్ అండ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్తో సూచిస్తారని చెప్పి. సో ఫరాద్ అనేది కెపాసిటెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ టాపిక్స్ ఎలా చదువుకోవాలో. సో దాన్ని బట్టి ఫిజిక్స్లో ఈ టాపిక్స్ని చూసుకుని మీరు దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అండ్ స్వింగింగ్ పెండ్యులమ్ హ్యాజ్ ఇట్స్ మ్యాక్సిమం యాక్సిలరేషన్. స్ప్రింగింగ్ లోలకం గరిష్ట త్వరణాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ ఎవ్రీ పాయింట్ ఆన్ ది స్వింగ్, ఆప్షన్ బి ద బాటమ్ ఆఫ్ ది స్వింగ్, ఆప్షన్ సి ద ట్రూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ది స్వింగ్, అండ్ డి వచ్చేసరికి నో పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ది పెండ్యులమ్. తెలుగులో స్ప్రింగ్లోని ప్రతి పాయింట్, బి స్ప్రింగ్ దిగువన, సి స్ప్రింగ్ యొక్క 2 అంత్య భాగాలు, డి లోలకం యొక్క నిర్దిష్ట విభాగం లేదు. సో ఆన్సర్ చూసుకున్నట్లయితే స్ప్రింగ్ లోలకం గరిష్ట త్వరణాన్ని స్ప్రింగ్ యొక్క 2 అంత్య భాగాలను బట్టి కలిగి ఉంటుందని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. స్ప్రింగ్ యొక్క 2 అంత్య భాగాల యొక్క త్వరణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కింది ఎస్ఐ యూనిట్లో ఏది సరిగ్గా సరిపోలేదు? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎస్ఐ యూనిట్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మాస్ కేజీ, అండ్ వర్క్ జూల్, ఫోర్స్ న్యూటన్, డి ప్రెజర్ డైన్. మనకి మాస్ని కేజీస్లో సూచిస్తారు, అండ్ వర్క్ని జూల్లో సూచిస్తారు, అండ్ ఫోర్స్ని న్యూటన్లో సూచిస్తారు. సో మనకి ప్రెజర్ని పిఏతో సూచిస్తారు, పాస్కల్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ప్రెజర్ని పాస్కల్ పిఏతో సూచిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనకి టాపిక్స్ వైజ్గా నేను ఈ వీడియోలు అయితే చేస్తూ ఉంటాను రైల్వే కానిస్టేబుల్కి సంబంధించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.